ఈమె జీవితంలో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి అని అంటే, ట్రస్ట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్, అనగా సంక్షోభంలోను లేకపోతే కష్ట పరిస్థితులలో దేవుని యందు మనం ఎలాగో విశ్వాసం ఉంచాలి. కష్ట పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితులు దాపురించినప్పుడు దేవుని యందులో విశ్వాసం ఉంచినప్పుడు ఆయన యందు మనకు సహాయం ఏ విధంగా కలుగుతుందో అన్న దానిని మనము నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. సో గమనించండి, ఆమెకు సమృద్ధిగా పిండి ఉందంటే సమృద్ధిగా లేదండి, సమృద్ధిగా నూనె ఉందంటే లేదు. ఏలియాకు పెట్టేటువంటి స్తోమత ఆమె దగ్గర లేదు. ఏలియాకు పెట్టాలంటే ఆమె కానీ ఆమె కుమారుల్లో ఒకళ్ళు ఉపవాసం ఉండాలి. మనకు ఉపవాసం తప్ప అన్నీ నచ్చుతాయి మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియాకు పెట్టే అంత ఆహారం తన దగ్గర లేదు. ఒకవేళ పెట్టవలసి వస్తే ఆమెను కడుపు మార్చుకోవాలి, తన కుమారుడు కడుపు అయినా మాడబెట్టాలి. అయితే ఈమె చేసిన పని ఏంటి అని అంటే, అలాంటి పరిస్థితులలో ఏలియా తన ఇంటికి వస్తే తన కడుపు మార్చుకునిందో తన బిడ్డ కడుపు మార్చుకు మనకే తెలియదు, కానీ ఏలియాకి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. హల్లెలూయా. నీకు కూడా ఇలాంటి కష్ట సందర్భాలు రావచ్చు, కఠినమైన పరిస్థితులు ప్రతి వాని యొక్క జీవితంలో ఉంటాయి. అయితే నీ కఠినమైనటువంటి పరిస్థితులలో, నీకు వచ్చినటువంటి శ్రమలలో, శోధనలలో నువ్వు ఎలాగుండాలో తెలుసా? దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుని యొక్క క్రియలు ఆ సమస్యల్లో ప్రత్యక్షమవుతాయి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామందికి సులువైన మార్గం కావాలండి. ఎలాంటిది కావాలి? సులువైన మార్గం. చిన్న కష్టం వస్తే మోకాల్లోంచి ప్రార్థన చేయలే, కష్టం వస్తే దేవుని కాడ ప్రార్థన చేద్దామన్న ఆలోచన రాదు. ఫోన్ కొడదాం, అరే గూగుల్ పేలో డబ్బులు ఉన్నాయారా, ఫోన్పేలో డబ్బులు ఉన్నాయారా, ఒక రూపాయలు కొట్టు. అడుక్కోవడం అనేది ఏమైపోయింది తెలుసా? చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సులువైనటువంటి బ్రతుకు తెరువు కోసం ఎత్తుకులాడుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఏలియా ఇంటికి పోయినప్పుడు తనకున్నా లేకపోయినా వేరే విషయంలే అని దేవుని మీద విశ్వాసాన్ని వదలక ఏలియా చెప్పినట్లుగా ఆమె చేసింది. హల్లెలూయా. కనుక ఈమెలోంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటి అని అంటే, ట్రస్ట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఏ కష్ట సమయంలో నువ్వు ఉంటావో, ఏ కఠినమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటావో, నువ్వు ఉంచిన విశ్వాసాన్ని వెనుదీసుకోకుండా ఆ విశ్వాసం ప్రకారంగా నువ్వు వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, నాగటి మేడి మీద చేయబెట్టి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి, వేదనలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, లేకపోతే భయంకరమైనటువంటి శోధన ఆవరిస్తూ ఉంది. నాకు ఈ యొక్క భక్తి వద్దు, ఈ మార్గం వద్దు, నువ్వు వెనదిరిగావా, నువ్వు దేవుని దృష్టిలో ఎలాంటివో తెలుసా? విశ్వాసవి కావు. ప్రియ దేవుని బిడ్డలారా, సారెపత్తి విధవరాలు లేచిపోయా చాలు కానీ పోయిపోయి నా ఇంటికి తగలబడ్డావు వచ్చి, నీకు ఇంక ఇల్లు ఏం కనపల్లే, నేను ఒక్కదాన్నే ఉన్నా నా విధవరాల్ని. సారెపత్తి అనే ఊరు పెద్ద ఊరు ఇది. ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా విధవరాళ్ళు. నువ్వు నా ఇంటికాడికి ఎందుకు రావాలా, నా ఇంటికాడికి వచ్చి ఎందుకు కూర్చోవాలా అని చెప్పేసి అంత మాత్రం అనలేదా అండి? వేరే ఇంటికి పంపించడానికి ఆమెకు మనసు లేదు. హల్లెలూయా. తనకు లేకపోయినా పర్వాలే, సేవకుని పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే, మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా మనం జయాన్ని పొందుకుంటాం. రెండవది ఏంటంటే సెల్ఫ్లెస్. ఏంటిదండి రెండవ పాయింట్? ఏంటంటే సెల్ఫ్లెస్, అనగా స్వార్థం ఎంత మాత్రం కూడా ఆమెలో లేదు. ఈ పాయింట్ ఏమని చెప్తుందనంటే, మనకు ఆమె కరువులో ఉన్నప్పటికీ ఆమె మొదట ఏలియాకు సహాయం చేయాలని నిర్ణయించుకునింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సెల్ఫ్లెస్ అనగా స్వార్థము లేదు, నేను మాత్రం బ్రతకాలి, నా కుమారుడు మాత్రం బ్రతకాలి, ఈయనేంటి మళ్ళా మధ్యలోకి వచ్చి ఈయనకి ఇప్పుడు నేను పెట్టాలనా? గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ సారెపత్తి విధవరాలు ఏలియాకు భోజనం పెట్టకుండా ఆమె కుమారుడు తినే ఉంటే తెల్లారి వాళ్ళకి నిజంగా భోజనం లేకుండా సచ్చుండే వాళ్ళ అర్థమైందా? ఒక చిన్న అప్పము దైవజనుడికి ఇవ్వడము ద్వారా కరువు పోయేంత వరకు కూడా పిండె తక్కువ గాల, నూనె తక్కువ గాల. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో స్వార్థం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఇచ్చేటువంటి విషయంలో పిసనితనం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో సనగడాడ గొనగడాల పనికిరావు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇయ్యకపోయినా పర్వాలేదు, దూరంగా ఉండు. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? మనము ఆయనకి ఎంతగా మనము చేయగలుగుతాం, ఆయన కొరకు మనము ఎంత మనస్సును సాక్రిఫైస్, సెల్ఫిష్ కాకుండా ఎలాంటి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని ప్రభువుకు మనం అర్పిస్తామని అది చూస్తాడు దేవుడు. అంతే. మన దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు, మన దేవుడు మనల్ని కొంత పరీక్షిస్తాడు. నీలో ఎలాంటి గుణగణాలు ఉన్నాయి, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి.
ఇచ్చే గుణముందా, వెనకకు లాక్కునే గుణముందా? దేవుడు అంతేనండి. సారెపతు విధవరాల దగ్గరికి ఏలియా ఆమెకు సమృద్ధి ఉందని దేవుడు పంపించలేదండి. ఏమీ లేదని తెలిసే దేవుడు ఆమె దగ్గరికి పంపించాడు. ఆమె దగ్గరికి పంపించడం ముఖ్యమైన కారణం ఏంటనంటే, ఆమె దగ్గర లేకపోయినా సరే నా సేవకుడిని ఏలియాకు ఆమె పోషణ అందించగలదు. హల్లెలూయా. దేవుడికి ఇలాంటి నమ్మకత్వాన్ని మనం ఇవ్వాలని మన జీవితంలో నుంచి. అంతేగాని పిసినారితనంగా ఉండడం, పిసినితనంగా ఉండడం, బిగబట్టడం ఏమండి, అలాంటివి చేయకూడదు. మనం ఎలాగుంటామో తెలుసా? సెల్ఫిష్నెస్ మనలో ఎలా ఉంటుందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటనంటే, మనకు ఎక్కడి నుంచి అయినా 1 లక్ష 2 లక్షల డబ్బులు వచ్చినాయి అనుకోండి, వచ్చినాయా, ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ నుంచి ఏదో గ్రూప్ నుంచి వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తామనంటే కూర్చొని లెక్కలు వేసుకుంటాం. ఆడికి ఎంత ఇవ్వాలా, వీడికి ఎంత ఇవ్వాలా, వెనకాల ఎంత అప్పు ఉంది, ఇంకెంత మిగిల్చుకోవాలా, ఈ కట్టుకుంటాం. ఇవన్నీ ఇయ్యంగా దేవుని దేవుల్లో మిగిలిన తీసుకెళ్ళి అందులో పడేద్దాంలే, అందులో అని మనం అనుకుంటామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సెల్ఫిష్నెస్. అంటే నువ్వు ఎప్పుడో తెలుసా నువ్వు దేవునికి ఇవ్వాల్సింది? నీకు ఎంత అప్పు ఉన్నా సరే నువ్వేం చేయాలంటే ముందు తీసుకెళ్ళి దేవునికి ఇద్దాం. హల్లెలూయా. ఏమో చేసింది అదేనండి. సెల్ఫిష్గా ఆలోచన చేయలే ఆమె. సెల్ఫిష్గా ఆలోచన చేస్తుంటే ఒక్క నిమిషం నువ్వు కూర్చోయ్యా అని లోపలికి వెళ్ళి గబా మెక్కి ఆమె కుమారునికి బాగా తినబెట్టి బయటకు వచ్చి, సారీ అయ్యా, మేము తింటే మిగిలితే ఇద్దాం అనుకున్నాం కానీ ఏమీ మిగలేదని చెప్పుండేదండి. కానీ ఆమె అలా చేయలే. ఆమె ఏం చేసింది తెలుసా? తీసుకెళ్ళి మొట్టమొదటి అప్పమ్మ తీసుకెళ్ళి ఏలియాకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందువల్ల కరువులమ్మ పోషింపబడింది. మన జీవితంలో ఎందుకు కష్టాలు తొలగిపోవో, ఎందుకు శ్రమలు తొలగిపోవో, ఎందుకు అప్పుల బాధలు తీరిపోవో కారణం ఏంటనంటే, మనము దేవుణ్ణి ఎడవ పెడతాం. దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను ఎక్కడో పెడతామండి. మన చుట్టూ అందరూ మనుషులు గుర్తుకొస్తారు. మనకి ఎవరెవరు అప్పులు ఇచ్చారో వాళ్ళందరూ గుర్తుకొస్తారు. కానీ అప్పుల్లో కూడా ఉండి నేను నడిపిస్తున్న దేవుని మాత్రం మనం ఆ టైంలో మనం గుర్తు చేసుకోలే. చేతిలో రూపాయి డబ్బులు లేనప్పుడు, అవసరం పడినప్పుడు, దేవుడా నీవే నాకు సహాయం చేయాలా. ఆకాశము తట్టు నా కనులు ఎత్తుచూ ఉన్నానయ్యా. కొండల తట్టు ఎత్తినా దొరకలే, అధికారుల తట్టు ఎత్తినా దేవుడు ఇయ్యలే. ఇక నువ్వు అక్కడే ఉన్నావు. నీ తట్టు నా కనులు ఎత్తుచూ ఉన్నా, నాకు సహాయము నీ ద్వారా. ఎందుకంటే నువ్వు భూమి ఆకాశం కలుగజేశావు, అందులో నన్ను ఒకనగా పెట్టినావు కాబట్టి నువ్వే నాకు సహాయం చెయ్యాలా. కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన, సరే కదా పోనీలని దేవుడు ఇచ్చింది అనుకో ఒక 10 రూపాయలు, అప్పుడు దేవుడిని మనం పొరపాటును గుర్తు చేసుకోము. ఇంకా ఎవరిని గుర్తు చేసుకుంటాం? మన చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ మొత్తాన్ని గుర్తు చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, సారెపతు విధవరాల దగ్గర సెల్ఫిష్నెస్ ఎంత మాత్రం కూడా లేనే లేదు. మూడో పాయింట్ ఏంటంటే గాడ్స్ ప్రొవిజన్ అండి. అంటే అర్థం ఏంటనంటే, దేవుడు తనలో ఉన్నటువంటి స్వార్థం ఎంత మాత్రం కూడా లేకుండా దేవుడికి ఎప్పుడైతే ఆమె అప్పగించుకునిందో, ఆయన ఒక సేవకుడికి దేవుడు ఆమెకున్నటువంటి ఏ కొంచెము పిండిని బాధపడుతూ ఉందో, కొంచెము నూనెని దిగులు పడుతూ ఉందో, దానిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లింపచేశాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క ఆశీర్వాదము, అభివృద్ధి ఆమెకున్న కొంచెమును విస్తరింపచేశాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కలిగింది కొంచెమైనా సరే నువ్వు వేరెత్తుకోవాలి తెలుసా? దాన్ని ప్రభువుకు అప్పగించుకొని దీన్ని నువ్వు విశాలపరచు నాయన, సమృద్ధిగా చేయి నాయన, విస్తరింపచే ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు. మీరు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఎబ్బేజు యొక్క ప్రార్థన ఏంటి అని అంటే, నా సరిహద్దులను నీవు విశాలపరచుమయ్యా. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఆ కుమారుడు తన దగ్గర పెట్టుకోకుండా తీసుకెళ్లి యేసు ప్రభు యొక్క చేతిలో పెట్టాడు. దానిని 5,000 మందికి పంచగా ఇంకా మిగిలేటట్లుగా యేసు ప్రభు దాన్ని విస్తరింపజేశాడు. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమన్నా తెలుసా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎంత మాత్రమో ఎక్కువ కాదు. నువ్వు పడుతున్న కష్టానికి దేవుని ఆశీర్వాదం తోడుగా ఉంటే అది మల్టిపుల్ అయిపోద్దండి, విస్తరించబడద్ది. అలా కాదనుకోండి, దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు రూపాయి సంపాదిస్తే 6 రూపాయి చిల్లి సంచులు వేసినట్లే అడయ్యంగా కిందకి పడిపోతావు అంటది. కాకొచ్చి అందుకొని పోయినట్టే ఉంటుంది. నీ కష్టానికి దేవుడి యొక్క ఆశీర్వాదం తోడుగా లేకపోతే, సో నీకున్నటువంటి కొంచెమైనా అది విస్తరించబడాలంటే నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే, నువ్వు దేవునికి సమర్పించుకునే వ్యక్తిగా ఉండాలి. 4th పాయింట్ మనం చూద్దాం. 4th పాయింట్ ఏంటంటే ఓపెన్నెస్ టు గాడ్స్ విల్.
అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనము బహిరంగముగా మనము చేయడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాయబడినటువంటి పాయింట్ ఏంటంటే, ప్రవక్త ఎక్కడో ఇశ్రాయేల్ దేశం నుంచి లెబనోను ప్రాంతానికి వచ్చినప్పటికి కూడా ఏమైతే ఏలియా చెప్పాడో అది చేయడానికి ఆమె ఇష్టపడింది. అనగా దేవుని యొక్క చిత్తానికి ఆమె ఏం చేసుకుందో తెలుసా, ఓపెన్గా ఏమాత్రం దాపరికం లేకుండా, దాచుకోకుండా తను ఏమైతే చేయాలనుకుందో దేవుని యొక్క చిత్తానికి అది చేసి ఆమె ఆశీర్వాదాన్ని పొందుకున్నది. దేవుని యొక్క చిత్తాన్ని చేసే విషయంలో నువ్వు ఓపెన్ హార్ట్గా ఉండాలి. అర్థమైందా? కొంతమంది ఏమో లోపల ఒకటి పెట్టుకుంటారు, పైకి ఇంకోలాగా నటిస్తారు. లోపలంతా కూడా ఏమండి అవిశ్వాసమే ఉంటుంది. పైకేమో చేతులు ఎత్తి అట్లా చేసి ఇట్లా చేసి కన్నీరు గార్చి ఏమేమో చేస్తాం. అలా ఉండద్దు. ఎలా ఉండొద్దు? ఓపెన్గా ఉండు దేవుని కాడ. ఏదైనా సరే దేవునితో ముఖాముఖిగా, అది నీ కష్టమా, నష్టమా, పాపమా, బాధ, ఆశీర్వాదమా, ఏదైనా సరే దేవునితో ఓపెన్గా చెప్పుకునేటువంటి అలవాటు నీకు ఉండాలి. ఆ స్త్రీకి అదే ఉందండి. ఎక్కడో ఇజ్రాయెల్ దేశం నుంచి నా ఇంటికి వచ్చాడు, మా దేశానికి వచ్చాడు, నన్ను అడుగుతున్నాడు ఏంటని ఎంత మాత్రం కూడా ఆమె అనుకోలే. పరాయి దేశం నుంచి వచ్చినప్పటికీ కూడా ఏలియా చెప్పినట్లుగా ఆమె చేయడానికి ఇష్టపడింది. తర్వాత ఒక పాయింట్ చదువుకుందాం మనం. తర్వాత 6వ పాయింట్ ఏంటంటే ద రోల్ ఆఫ్ కమ్యూనిటీ, అనగా సంఘం యొక్క పాత్ర. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ద రోల్ ఆఫ్ కమ్యూనిటీ అనగా ఒక సంఘముగా మనం ఏమి చేయాలో అక్కడ ఒక పాయింట్ మనం నేర్చుకోవచ్చు. అదేంటి అని అంటే, ఏలియా ఏమి లేక తన ఇంటికి వెళ్తే ఆ ఏలియా యొక్క ఆకలినామా తీర్చింది. అయితే ఈమె యొక్క కుమారుడు ఒకానొక సమయంలో చనిపోతే ఏలియా ప్రార్థన చేసి బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఒకరికొకరు ఏం చేసుకున్నా తెలుసా, సహాయం చేసుకున్నారు. ఏలియాకి ఏ అవసరత కావాలో ఆమె తీర్చింది, ఆమెకు ఏ అవసరత కావాలో ఏలియా తీర్చారు. సంఘంలో కూడా మనమందరం కూడా చేయవలసింది తెలుసా, ఒకరి అవసరతలను మనము తీర్చుకునే వారిగా మనం ఉండాలి. అర్థమవుతుందా అండి? నాకేమన్నా అవసరత ఉందనుకోండి, సంఘం అంతా ఎందుకుంది? ఎవరికైనా సరే ఒక అవసరత ఉన్నప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని కలిసికట్టుగా మనం ఆ అవసరతను తీర్చేటువంటి వారిగా మనం ఉండాలి. ఏలియాకు సారెపతి విధవరాల మధ్య జరిగింది ఇదే. ఒకనొక సమయంలో అంత భయంకరమైన కష్టంలోకి వెళ్ళిపోతావేమో, ఎవడు చూసింది లేనే లేదు. తర్వాత పాయింట్ మనం చదువుకుందాం. 7వ పాయింట్ ఏంటంటే ఫేసింగ్ లైఫ్స్ అప్స్ అండ్ డౌన్స్ విత్ ఫెయిత్. అంటే అర్థం ఏంటంటే, జీవితంలో వచ్చేటువంటి కష్టాలు ఏమైతే ఉన్నాయో, నష్టాలు ఏమైతే ఉన్నాయో వాటిని నీ విశ్వాసము ద్వారా నువ్వు ఎదుర్కోవాలని ఈమెలో నుంచి ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి. సో తన జీవితంలోనూ కష్టం వచ్చింది. అదేంటనంటే ప్రాణము పోయే అంత కష్టం వచ్చింది. అయినప్పటికీ కూడా ఏలియాకిచ్చి తన విశ్వాసాన్ని క్రియల్లో అమ్మా చూపెట్టింది. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వాని యొక్క జీవితంలో విజయాలు శిఖరాన్ని అందుతూ ఉంటే అపజయాలు లోతుల్లోకి నెట్టివేస్తూ ఉంటాయి, కృంగుదలకు తీసుకుపోతూ ఉంటాయి, అవమానంలోకి తీసుకుని పోతూ ఉంటాయి, నిరుత్సాహంలోకి తీసుకెళ్తూ ఉంటాయి. అయితే వీటన్నిటిని కూడా నువ్వు జయించుకొని ముందుకెళ్ళాలంటే నీకు తప్పకుండా ఏముండాలంటే విశ్వాసము ఉండాలి. అది ఏమో క్రియల్లో కనబరిచింది. చాలామంది ఏమంటారంటే, నాకు దేవుడు అంటే చాలా భక్తి, చాలా విశ్వాసం అంటారు, కానీ దాన్ని ఎంత మాత్రం కూడా క్రియల్లో చూపించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సారెపతి విధవరాలు, ఆమె పేరు మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఆమె యొక్క పరిచర్య ఏంటో చాలా అద్భుతంగా రాయించాడు దేవుడు. సో ఆమె చనిపోయే స్థితి ఉన్నప్పటికి కూడా తన స్వార్థాన్ని తను ఎంత మాత్రం కూడా చూసుకోకుండా దేవుని మాట ప్రకారంగా లోబడి విని దేవుని సేవకుడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగా చేయడానికి ఆమె ముందుకెళ్ళింది. ఈరోజు నీకు కూడా ఇలాంటి కష్టాలలో ఒకరు ఉన్నట్లయితే, శ్రమల్లో ఉన్నట్లయితే, ఇదిగో దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, మొదటిగా దేవుని యొక్క మాటకు నువ్వు లోబడే వ్యక్తిగా ఉండు, దేవుని యొక్క ఆజ్ఞను పాటించే వ్యక్తిగా నువ్వు ఉండు, దేవుని యొక్క సలహాను నువ్వు అనుసరించే బిడ్డగా నువ్వు ఉండు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సారెపతి విధవరాలలో స్వార్థము చూపించుకొని ఉంటే, సారెపతి విధవరాలు నేను నా కొడుకు తప్ప రెండో వాడికి పెట్టకూడదని అనుకుంటే నిశ్చయముగా వాళ్ళు చచ్చిపోయే స్థితిలో నుంచి సారెపతి తనను తన కుమారుని ఎలాగో బ్రతికించుకోగలిగింది. కారణం ఏంటంటే దేవుని సేవకుని యొక్క మాటకు లోబడింది. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన సేవకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ముందుకు వచ్చింది. తెల్లవారి లేకపోతే తర్వాత చనిపోతున్నటువంటి ఆ స్త్రీ కరువు అంతటిలో కూడా సమృద్ధిగా పోషింపబడింది.